హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు కొంతమందికి మనసంతా ఎక్కడ ఉందో సార్? మందిరం మీద. దేని మీద ఉండాలి? ఇప్పుడు ఉండాలి. కొంతమంది మనసంతా మందిరం మీద ఉంది, కానీ మనసంతా ఉండాల్సింది మందిరం మీద కాదు. ఈ మందిరములో ఉన్న నీవు ఇక్కడి నుండి అదిగో ఆ పరలోకం మీద నీ మనసు ఉండాలి. బైబిల్లో మన పితరుడైన విశ్వాసుకు తండ్రి అయిన అబ్రహాము దేవుని సన్నిధిలో నిత్యము స్తుతిస్తూ, నిత్యము ప్రార్థన చేస్తూ, నిత్యము విజ్ఞాపన చేస్తూ, నిత్యము దేవుని సన్నిధిలో నిందారహితుడై పరిశుద్ధుడుగా జీవిస్తూ కూడా ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడంటే, ఇదిగో నేను వెళ్ళవచ్చింది ఆ పునాదులు గల ఆ పట్టణానికే. అర్థమైందా? ఎవరున్నాడు? బలిపీఠం దగ్గరే. ఎవరున్నాడు? యెహోవా సన్నిధిలోనే. ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలోనే. కానీ ఆలోచన, మనసు, చెప్పండి, నిరీక్షణ చెప్పు, పరలోక రాజ్యం పునాదు గల ఆ పట్టణం మీదనే మనసంతా ఇదిగో మన మనసంతా దేవుని రాజ్యం మీదనే ఉండాలి. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మీకు మాట చెప్పనా అమ్మా? వినండ్రా, మీకు మాట చెప్పనా? అబ్రహాం గారికి ఇంత శ్రేష్టమైన ఉపదేశం ఉంది ఆ రోజుల్లో. చెప్పరా? ఓకే. అర్మతేసేపు తెలుసా మీకు? బైబిల్లో ఉన్నాడు. యేసు ప్రభుకి సమాధి ఇచ్చాడు. అమ్మా వినండ్రా, అర్మతేసేపు ఆయన కూడా దేనికోసం ఎదురు చూస్తున్నాడు? పరలోక రాజ్యము కొరకు. నేను అంటాను, వీరికి శ్రేష్టమైన ఉపదేశము లేని రోజుల్లోనే వారు ఎలాంటి విశ్వాసము కలిగి పరలోక రాజ్యము కొరకు నిరీక్షణతో ఎదురు చూశారో, అయితే మనమున్నామే అంతకంటే శ్రేష్టమైన ఉపదేశం మనకుంది. యేసయ్య రక్తం ఉంది, యేసయ్య అభిషేకం ఉంది, యేసయ్య పరిశుద్ధాత్మ సన్నిధి ఉంది, యేసయ్య కృప ఉంది. మనము ఇంకెంత నిరీక్షణ కలిగి ఆశతో పరలోకం కోసం ఎదురు చూడాలి. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నా పౌర హక్కు తన కళ్ళల్లో మెదిలేదంతా ఏంటి? పరలోకమే. అబ్రహాము మనసు అంతా ఏముంది? అరమత్తి యేసేపు మనసు ఎంత ఏముంది? సిలువలో దొంగ అన్నాడు, అయ్యా నీకొక రాజ్యం ఉంది. ఆయనకి ఎట్ట తెలుచుందో? చర్చకొచ్చినోడు కాదు, బైబుల్ చదివినోడు కాదు, బైబుల్ ఎవరు చదువుతుంటే వాక్యాలు విన్నోడు కాదు. మరి ఎట్ట తెలుచుందో మొత్తం మీద ఏమో గాని, అయ్యా నీకొక రాజ్యం ఉంది, ఆ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. దొంగ ప్రతిమలాడుకొని ఆ రాజ్యానికి చేరాడు. మరి నీవమ్మా ప్రతిమలాడుతున్నావా? నేను ఆ రాజ్యానికి చేరాలని, నీ పిల్లలు ఆ రాజ్యానికి చేరాలని, నీ పెనిమిటి ఆ రాజ్యానికి చేరాలని, ఆ పరలోక రాజ్యానికి చేరాలని ఇదిగో నువ్వు ప్రయాస పడుతున్నావా? మామూలు భక్తి చేస్తున్నావా? పరలోక రాజ్యానికి చేరాలన్న భక్తి చేస్తున్నావా? మామూలు విశ్వాసంతో ఉంటున్నావా? పరలోక రాజ్యానికి చేరాలన్న విశ్వాసంతో భక్తి చేస్తున్నావా? నామకార్థ క్రైస్తవుడిగా భక్తి చేస్తున్నావా? అవసరాలు తీర్చుకునేదానికి, ఈ లోకంలో అవసరాలు తీర్చుకునేదానికి దేవుణ్ణి నమ్ముకొని భక్తి చేస్తున్నావా? పరలోక రాజ్యానికి చేరేదానికి భక్తి చేస్తున్నావా? చెప్పండి, ఎలాంటి భక్తి చేస్తున్నారు మీరు అండి? ఎలాంటి భక్తి చేస్తున్నారు మీరు? ఇందాక రాహాబు గురించి చెప్తూ ఆగానే,
ఆ రోజు నుండి దైవ సేవకులు కాపాడబడ్డారా? ఆ రోజు నుండి దైవ సేవకులు చెప్పారు, అమ్మా నీ స్థితి, నీ పరిస్థితి ఏంటో మాకు తెలియదు, మమ్మల్ని నువ్వు కాపాడిన దాన్ని బట్టి నీకు చిన్నపాటి ఉపకారం చేస్తున్నా. మా దేవుడు ఈ సైన్యముతో ఈ పట్టణం మీదకి వస్తాడు అని చెప్పాడు మాకు. అప్పుడు ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కత్తివాత కోల్పోతారు. కానీ నువ్వు అనిరాలు అయినా దైవ సేవకులైన మమ్మల్ని వేరే అబ్జెక్షన్ లేకుండా మమ్మల్ని చేర్చుకొని మా ప్రాణాలకు కాపాడి, మా ప్రాణాలకి నీ ప్రాణాన్ని అడ్డం పెట్టిన కారణాన్ని బట్టి ఇదిగో మేము ఒక ఎర్ర తొగరు దారం ఇస్తున్నాం. ఈ దారం ఈ ఇంటి కిటికీకి కడతాం. మా దేవుడు మా సైన్యంతో ఇక్కడికి వచ్చినప్పుడు నీవు ఈ ఇంట్లోనే ఉండు. ఇంకెవరెవరు ఉన్నారు? నీ తండ్రి ఉన్నాడా? తల్లి ఉందా? అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉన్నారా? వాళ్ళందరినీ ఈ ఇంట్లోకి తెచ్చుకో. ఈ ఇల్లు మాత్రమే, ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఇల్లు దేవుడు కత్తివాతకి అప్పగించబోతున్నాడు. ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కత్తివాతకి అప్పగించబోతున్నారు. కానీ ఈ ఇంట్లో మాత్రము దేవుని గొప్ప రక్షణ ఉంది. ఆమె ఎలాంటి మనిషి అంట? రాహాబు వేశ్య. ఈ మాటలు చెప్పినప్పుడు రాహాబు వేశ్య గుండెలు పగిలిపోయి అప్పుడే ఆ క్షణమందే తన పాపానికి ఫుల్ స్టాప్ చేసింది. అయ్యో, దేవుడు తన సైన్యంతో ఈ పట్టణం మీదకి వచ్చినప్పుడు నా గతి ఏంటి, నా కుటుంబం గతి ఏంటి, నా తండ్రి గతి ఏంటి, నా తోబుట్టుల గతి ఏంటి అని వారి గురించి ఆలోచించిన ఆవిడ, సేవకులు చెప్పిన మాట విశ్వసించిన ఆవిడ తన పాపాన్ని విడిచిపెట్టింది, తన జీవితాన్ని మార్చుకుంది. ఇప్పుడు ఆమె విశ్వాసము గలది ఏం చేస్తుంది తెలుసా? తండ్రి, నా తండ్రి అని తండ్రి ఇంటికి వెళ్ళింది. తండ్రి ఇంటి ఏమో ఆ మూలలో ఉన్నాడు. ఏమో వ్యభిచార మనిషి కదా, వేష కదా, ఈ గోడ మీద కాపురం చేస్తుంది. ఏమి ఆ మాట చేత పట్టుకొని ఆ తండ్రి ఉన్న ఇంటికి వెళ్ళి, నానా, అమ్మా, నా అన్నలారా, తమ్ముళ్ళారా, నా వదినలారా, నా కుటుంబస్తులందరిలారా, ఇదిగో దేవుని సేవకుడు నాకు ఇలా చెప్పాడు. దేవుడు తన సైన్యంతో వస్తాడట, ఈ పట్టణం అంతా కత్తివాతకి హతమైపోయిద్దంట. కానీ నేను సేవకులను చేర్చుకున్న కారణాన్ని బట్టి వారు నాకు ఒక ప్రమాణం చేశారు, ఒక దారం ఇచ్చారు. ఆ దారం నా ఇంటి కిటికీ కట్టుకున్నా. ఈ ఇంటిలో ఎవరైతే ఉంటారో ఆ ఇంటి వారు క్షేమంగా ఉంటారని చెప్పారు. నేను వారు చెప్తున్న మాటలు నమ్మాను, నాకు విశ్వాసం కలిగింది. అందుకనే హెబ్రీ పత్రికలో ఉంటుంది ఆ మాట. రాహాబు విశ్వాసాన్ని బట్టి తన ఇంటి వారిని రక్షించుకుందంట. నాకు ఆ సేవకులు చెప్పిన మాటలు, నాకు విశ్వాసం కలిగింది, నమ్మకం కలిగింది, నమ్మకం కుదిరింది, కలిగింది. నానా, నా మాట విను, ఇదిగో రా. ఈ నీకు నాకు మాటలు లేక చాలా కాలమైంది. ఎందుకంటే నేను చేసే దుర్మార్గమైన, దౌర్భాగ్యమైన, పాపిష్టి పని కారణాన్ని బట్టి నేను నీ కాడికి రాలేదు, నువ్వు నాతో మాట్లాడలేదు. నేను లోక సంబంధిగా, పాప సంబంధిగా బ్రతుకుతున్నాను. మీరు నన్ను
చచ్చిపోయిన దాంట్లో లెక్క వేశారు. ఈరోజు నేనే వచ్చి మీతో మాట్లాడుతున్నా. ఆ సేవకులు చెప్పిన మాట నాకు విశ్వాసం కలిగింది. వారు చెప్పిన మాటల్లో నాకు దైవత్వం కనిపించింది, విశ్వాసం కనిపించింది. నేను నమ్మాను, దేవుడు తన సైన్యంలో ఇదిగో రాకమునిపే, ఈ పట్టణం మీదకి ఆయన రాకమునిపే, ఇదిగో మీరందరూ నా ఇంటికి రండి. ఓ నా తండ్రి తల్లి, నా సహోదరులారా రండి. ఆ ఇల్లు ఎట్లాంటిదమ్మా చెప్పండి రా, ఎలాంటి ఇల్లు ఆ ఇల్లు? ఆ ఇంటికి వస్తారా? వస్తారా? ఆ ఇంటికి వస్తారా? ఆ ఇంట్లో జరిగిన కార్యక్రమాలు ఎలాంటి? ఆ ఇంటికి వస్తుందా? వస్తారా? ఇదిగో ఏమ జీవితాన్ని కదిలించిన దేవుడు తన తండ్రి జీవితాన్ని కదిలించాడు, ఆ తల్లిని కదిలించాడు, ఆ ఆనందములను కదిలించాడు. అందరు కుటుంబం 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 ఆ ఇల్లు ఖాళీ చేసి, ఏది ప్రజెంట్ ఉన్న ఇల్లు ఖాళీ చేసి, ఎక్కడైతే ఎర్ర తగుల దారము, ఎక్కడైతే యేసు రక్తము, ఎక్కడైతే సువార్త, ఎక్కడైతే ప్రార్థన, ఎక్కడైతే అభిషేకం, ఎక్కడైతే దేవుని సన్నిధి, ఎక్కడైతే ఆత్మతో సత్యముతో కూడిన స్తుతి ఆరాధన జరుగుతుందో ఆ ఇల్లు క్షేమంగా ఉంటది. ఆ వ్యక్తులు కూడా క్షేమంగా ఉంటారు. అప్పుడు వారు చెప్పగా వారి మనసు మారి అందరూ రహాబు వేషే ఇంటికి వచ్చారట. తద్వారా దేవుడు తన సైన్యంతో రానే వచ్చాడు. ఆ పట్టణంలో బయట ఉన్న వారందరిని ఏం చేశాడంట? కత్తివాతకి హతము చేయగా రహాబు వేష కుటుంబం మాత్రం క్షేమంగా రక్షించబడింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మాటకు లోబడండి, దేవుని సేవకుడు చెప్పిన మాటకు లోబడండి, దేవుని ఆత్మకు లోబడండి, యేసయ్యకు లోబడండి. నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, గమనించండి. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడు. అక్కడ పరలోకాన్ని సిద్ధపరిచాడా లేదా? చెప్పండి, సిద్ధపరిచాడా లేదా? చెప్పండి రా, అందరు నా ఇక్కడ చూడండి. హల్లెలూయా. పరలోకం సిద్ధపరిచాడా లేదా? పరలోకం సిద్ధమైందా లేదా? పరలోకం సిద్ధమైందంటే ఇప్పుడు యేసు ప్రభు తిరిగి త్వరగా వస్తున్నాడా లేదా? యేసు ప్రభు తిరిగి త్వరగా వచ్చుచున్నాడంటే భూమి మీద ఉన్న సంఘము కూడా చెప్పండి సిద్ధపడాలి. సిద్ధపడుతుందా లేదా? ఆ సిద్ధపడినటువంటి సంఘములో నువ్వు చేరావా? ఆ సిద్ధపడుతున్న సంఘములో, ఆ సిద్ధమైనటువంటి సంఘములో నీ కుటుంబం చేరిందా? నీ కుటుంబం చేరకపోతే ఎడబడిద్ది, నీ కుటుంబం చేరితే ఎత్తబడిద్ది. నీవు చేరకపోతే సిద్ధపడుతున్నటువంటి ఆ సంఘంలో ఇదిగో విడబడతావు. నువ్వు చేరావా, నీవు ఎత్తబడతావు. అంటే ఇప్పుడు ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి త్వరగా రానే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన త్వరగా, పరలోకం సిద్ధమైంది, యేసయ్య రావటానికి సిద్ధంగా ఉన్నాడు. భూమి మీద ఉన్న సంఘం కూడా సిద్ధపడుతూ ఉంది. సిద్ధపడుతున్న ఈ సంఘాన్ని ఇదిగో సిద్ధపరిచిన పరలోకంలోకి యేసయ్య తీసుకో వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు అతి తొందరలో. పాస్టర్ ఏం చెప్పింది రాత్రి అక్క ఏం చెప్పింది? అదిగో ఏమన్నారు తెలుసా? 2027లో అంకులో 2027లో ఏం రాబోతుందట? దేవుడు బయలుపరచబట్టే కదా, దేవుడు తెలియపరచబట్టే కదా, దేవుడు చెప్పబట్టే కదా. ఇదిగో గతంలో 2019 వచ్చిన ఆ కరోనా కంటే కూడా
భయంకరమైనటువంటి వైరస్ గాల్లోనే విడిచిపెట్టి కొన్ని వందల మందిని, కోట్ల మందిని ఇదిగో హతమార్చేదానికంట అంటే ఏం చేస్తున్నారంట? పన్నంగాలు సిద్ధపరచుకుంటున్నారట. గాల్లో వాయువుని అన్ని వదిలేసినప్పుడు దాన్ని పీల్చుకున్న అనేకులు ఏమైపోతారట అండి? భయంకరమైన రోగాల బారిన ఆ పరిస్థితులు ముందున్న సంవత్సరంలో జరగబోతున్నాయి, రాబోతున్నాయి అని సేవకురాలు రాత్రి చెప్పిందా లేదా మీకు? నేను అబద్ధం చెబుతున్నానా? ఆమె చెప్పిన మాటేగా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా అండి. అయితే నా దేవుని బిడ్డలారా, ఆ వైరస్సులు అవి ఎలాంటి అయినా సరే యేసయ్య కాపుదల, యేసయ్య సన్నిధి మనకు తోడు ఉంటుంది. దేవుడు కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా కూడా మనం రక్షణ పొంది సిద్ధపడి ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. భయంకరమైన రోజులు రాబోతున్నాయి, నిజమే. అంత్య దినాల్లో ఇవన్నీ జరగవలసిందే అని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి అంటే ఇవన్నీ భయంకరమైనటువంటి పరిస్థితులు జరగవలసిందని దేవుడే వాక్యంలో రాసి పెట్టాడు. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మన గురించి, మన కుటుంబాల గురించి మనం ఆలోచించాలంటే, మా కుటుంబం రక్షించబడిందా లేదా? మా కుటుంబం సిద్ధపడిందా లేదా? ఎత్తబడే గుంపులో ఉన్నామా లేమా? ఈ రోజు ప్రాణం పోయినా, ఈ రోజు మరణం వచ్చినా, ఈ రోజున ఈ లోకంలో నేను నా ప్రాణం పోయినా నేరుగా దేవుని రాజ్యానికి వెళ్తానా అన్నటువంటి ఒక నిశ్చయత నీకుందా? నీ కుటుంబానికి ఉందా? నీ పిల్లలకుందా? అయితే ఒక్క 10 నిమిషాల్లో నేను దేవుని వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. అర్థమైందా? 10 నిమిషాలే చెప్పాల్సిందంతా చెప్పాను. ఇప్పుడు ఎవరు పరలోకం పోతారు అనే అంశాన్ని మీకు 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఎవరు పెద్దనా ఎవరు పరలోక రాజ్యానికి పోతారు అన్న సంగతి చెప్పి నేను ముగిస్తా. చదవండి.